మిథున రాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ రాశ్యాత్తు 2వ స్థానమందు శుక్రుని యొక్క సంచారము, అలాగే ఈ రాశికి దశమ కేంద్రంలో రాహు యొక్క సంచారము, చంద్రబలం, ఇవి మాత్రమే, ఈ 3 గ్రహాలు మాత్రమే ఈ వారం అనుకూలిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి ఈ రాశి వారికి ఏర్పడినటువంటి అర్గళ దోషం ఏదైతే ఉన్నదో, అనగా ద్విద్వాదశ భావాల్లో 2వ స్థానమందు రవిగ్రహం యొక్క సంచారము, 12వ భావమందు కుజుని యొక్క సంచారం, ఈ అర్గళం అనేటువంటిది ఒకంత సంకట పరిస్థితికి అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది. 2వ స్థానమందు రవిగ్రహం ఉండడం వల్ల సర్వధాన్య ఫలం స్వల్పం గమనం వ్యధ అన్నారు. అనగా ఏ పని చేసినా, ఎంత కష్టపడినా దాంట్లో వచ్చేటువంటి ఫలితం మాత్రం స్వల్పము, అంటే చాలా తక్కువగా వస్తుంది. ఉదాహరణకు మీరు బాగా కష్టపడి చదువుకున్నారు, 100కి 90 మార్కులు మీరు ఆశిస్తే 60 70 వచ్చేటువంటి పరిస్థితులు. ఇంతకన్నా తక్కువగా వచ్చిన ఆశ్చర్యపోవక్కర్లేదు. ఇక్కడ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం ఉండదు అని స్పష్టంగా చెప్తున్నాడు. దానివల్ల మానసిక సమస్యలు అధికంగా వస్తాయి. అలాగే వ్యయస్థానమందు కుజుడు ఉండడం, వ్యయ భావమందు గురుడు ఉండడం కూడా అది అనవసరమైనటువంటి ఖర్చులకి దారితీస్తూ ఉన్నది. అలాగే అకారణమైనటువంటి ఖర్చులకి కూడా దారితీస్తూ ఉన్నది. కాబట్టి ఇక్కడ ఆరోగ్యము, అలాగే ఆర్థిక పరిస్థితులు, ఈ రెండింటి మీద మాత్రం ఈ గ్రహస్థితి ఈ వారంలో ప్రత్యేకించి ప్రభావాన్ని చూపెడుతుంది. ఎందుకంటే వారం ప్రారంభమయ్యేటువంటిది అష్టమ చంద్రుడితోటి ప్రారంభమవుతోంది. కాబట్టి అజీర్ణమయ సంతాపం జానుబాధాంత దైవచ, అటు కూడా అష్టమ చంద్రుడు కొంత ఇబ్బంది పెట్టేటువంటి గ్రహం. కాబట్టి ఈ వారంలో మొదటి 3 రోజులు గనక జాగ్రత్తగా ఉండగలిగితే మిగతా 3 రోజులు కూడా మిథున రాశి వారికి కొంత బాగానే ముందుకు వెళుతూ ఉంటుంది. మొదటి 3 రోజులు ఆది, సోమ, మంగళవారాలు, ఈ 3 రోజులు కూడా చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్ళడం చెప్పదగినటువంటి సూచన. ఉద్యోగ వ్యాపారాల్లో మిశ్రమమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. అలాగే ఆర్థిక పరిస్థితులు కొంత మిశ్రమంగా ఉంటాయి. మరీ ముఖ్యంగా ఆరోగ్య పరిస్థితుల్లో కూడా చాలా జాగ్రత్తగా అప్రమత్తతతోటి ఉంటూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. మరి ముఖ్యంగా విద్యార్థులకి ఈ గ్రహస్థితి కొంత మిశ్రమంగా ఉంటుంది. ఎంతసేపు కూడా గురువుల యొక్క అనుగ్రహమే చాలా ముఖ్యం. ఎంతసేపు మీ యొక్క ఒపీనియన్ కాకుండా మీ పై స్థాయిలో ఉండేటువంటి వ్యక్తుల తాలూకు సలహాలు సూచనలను పాటిస్తూ ఉండి ముందుకు వెళుతూ ఉండాలి. అలాగే కుటుంబ సభ్యుల యొక్క సలహాని ఎక్కువగా పాటిస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. అలాగే ఉద్యోగ వ్యాపార రంగాల్లో కొంత ఒడిదుడుకులు గోచరిస్తూ ఉన్నాయి. అయినప్పటికీ ఉద్యోగ వ్యాపారాల్లో నష్టమైతే ఈ రాశి వారికి ఈ వారం కనబడడం లేదు. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి కొంత మానసికమైనటువంటి అశాంతికి కారణమవుతుంది. ఉద్యోగ వ్యాపారాలు చేసుకునేటువంటి స్త్రీలు కొంత ఎక్కువగా కష్టపడడానికి అవకాశం ఉంటుంది. ప్రత్యేకించి గృహిణులు, ఇంట్లో ఉండేటువంటి స్త్రీలు వంట చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండడం చెప్పదగినటువంటి సూచన. మిథున రాశి వారి ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము తెలుపు.